సామాజిక సంఘాలు అన్ని రాజకీయ పార్టీల వేడుకల్లో పాల్గొన్నాయి. అయితే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేస్తామని పలువురు నేతలు తెలిపారు. ఖమ్మం ఎస్సీ అభివృద్ధికి శాఖ ఆధ్వర్యంలో డీడీ కాస్తాల సత్యనారాయణ పర్యవేక్షణలో భారీ ఏర్పాట్లతో ఖమ్మం అంబేద్కర్ సెంటర్ వద్ద వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించేందుకు వచ్చిన వివిధ ప్రజా సంఘాల నేతలతో మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134 జయంతి వేడుకలు ఖమ్మం కేంద్రంగా భారీ ఎత్తున జరుగుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఖమ్మం జెడ్పీ సెంటర్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్దకు ఇప్పటికే వివిధ రకాల ప్రజా సంఘాలు, సామాజిక సంఘాలు కూడా భారీ ఎత్తున తరలి వస్తా ఉన్నాయి. ఇక్కడ ప్రస్తుతం అనేక మంది టీచర్స్, ఇతర సామాజిక వేత్తలు అందరూ కూడా నివాళులు అర్పించేందుకు కోసం మనం ఇక్కడికి వచ్చి వీళ్ళు అడిగి తెలుసుకుందాం. అంబేద్కర్ ఉత్సవాలు ఎలా జరుపుకుంటారు? సార్ చెప్పండి, అంబేద్కర్ ఉత్సవాలు ఎలా జరుపుకుంటున్నారు? జయంతి వేడుక సందర్భంగా మీరు ఏం చెప్పాలనుకుంటారు సమాజానికి? భారతదేశ మార్గదర్శకులు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి యొక్క జయంతి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఇవాళ సంతోషంగా జరుపుకుంటా ఉన్నారు. మామూలు మనుషులకి మొత్తం హక్కులు ప్రసాదించి రాజ్యాంగాన్ని అందజేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఆచరణాత్మకమైనటువంటి విధానాన్ని ఇచ్చారు. వారి యొక్క జయంతిని మనము ఇవాళ దేశం మొత్తం మీద బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతిగా జరుపుకుంటున్నాము. జై జై రాజ్యాంగం, జై భారత రాజ్యాంగం, జై అంబేద్కర్. మనం ముఖ్యమైనటువంటి ఎల్హెచ్పిఎస్ నాయకులు కిషన్ నాయక్ గారు చెప్పండి, మీరు ఈ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు జరుపుకునే నేపథ్యం ఏం చెప్పాలనుకుంటారు సమాజానికి? మిత్రులారా, ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వాడవాడలో ప్రపంచమంతా, దేశమంతా జరుపుకునేటటువంటి పండుగలు ఓ గిరిజన నాయకుడిగా, సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడిగా పాలక వర్గాలకు నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తను రాసిన రాజ్యాంగం అందరికీ సమానంగా ఉండాలని చెప్పిండు. ఈ దేశంలో ఈ మనువాదులైనటువంటి ఈ భారత ప్రభుత్వం ఇవాళ కావాలని చెప్పని కగారు పేరుతోని అనేక మంది గిరిజన బిడ్డలను పిట్టల్ని కాల్చినట్టుగా కాలుస్తా ఉన్నది. అడవుల్ని మొత్తంగా అదానీలకు, అంబానీలకు దానదత్తం చేసే దాంట్లో కుట్రలో భాగంగా గిరిజన బిడ్డలను నక్సలైట్ల పేరుతో చంపుతా ఉన్నారు. ఇలా నక్సలైట్ల పక్షాన బుద్ధిజీవులారా, మేధావులారా, ఈ భారత ప్రభుత్వం శాంతి చర్చలకు రావాలని, కాల్పుల విరమణ కొనసాగాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా పాలకులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జై హింద్, జై భారత్, జై భీమ్. నాయకుడు ట్రైబల్ వెల్ఫేర్ నాయకులు చెప్పండి, బ్రదర్ చెప్పండి, ఏం కోరుతున్నారు? ప్రజల్ని ఎలా జరుపుకుంటున్నారు వేడుకలు? ఇవాళ జడ్పీ సెంటర్ లో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ దేశవ్యాప్తంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కడానికి అనేక పార్టీలు ప్రయత్నిస్తున్నది. కానీ బిడ్డలారా, మేము ఇవాళ ఇక్కడ నిలబడి ఉన్నామంటే మా కోసం రాసిండు. దళిత, గిరిజన, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల కోసమే ఇవాళ రాజ్యాంగాన్ని రాసినట్టుగా మేము దేవుడి కంటే ఎక్కువ భావిస్తున్నాం. మేము అంబేద్కర్ ని రాబోయే రోజుల్లో ఈ రాజ్యాంగాన్ని అమల్లో ఇలాగే ఉండాలి. దేశవ్యాప్తంగా మేము అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. కీలకమైనటువంటి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ చెందినటువంటి నాయకులు కూడా మనతో పాటు ఉన్నారు. ఎస్ఎఫ్ఐ, భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కూడా ఈ రోజు వేడుకలు నిర్వహిస్తా ఉన్నారు. చెప్పండి, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఉత్సవం ఎలా జరుపుకుంటున్నారు? ఈ రోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అంబేద్కర్ 134వ జయంతి సభని ఘనంగా నిర్వహించడం జరుగుతోంది. ఈ రోజు అంబేద్కర్ తెచ్చినటువంటి రాజ్యాంగాన్ని తూట్లు పడిసేలాగా నూతన విద్యా విధానాన్ని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తా ఉంది. రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్లు విద్యా సంస్థలు అమలు చేయట్లేదు. అందుకే అంబేద్కర్ ఆశయాలను సాధించడం అంటే అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాపాడుకోవడం, అంబేద్కర్ ఇచ్చినటువంటి విద్యా విధానాన్ని కాపాడుకోవాలని మేము కోరుతా ఉన్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం ఆధ్వర్యంలో కూడా ఏర్పాట్లు భారీ ఎత్తున ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నారు. విక్రమ్ గారు ఉన్నారు. విక్రమ్ గారు చెప్పండి, ఎలా జరుపుకుంటున్నారు సిపిఎం ఆధ్వర్యంలో? అంబేద్కర్ జయంతిని సిపిఎం పార్టీ వాళ్ళ గట్టిగా ఘనంగా చేస్తుంది. ఇవాళ ఏదైతే అంబేద్కర్ బలహీన వర్గాలకి కోసం ఏ సేవ చేశాడో ఆ సేవలు అందించడానికి తగిన ప్రయత్నం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఎన్నో ఆందోళనలు కొనసాగుతున్నాయి. సిగ్గుచేటు ఏంటంటే గత 10 ఏళ్ల నుంచి బిజెపి ప్రభుత్వం కూడా ఇవాళ అధికారంలో ఉండి దళితుల హక్కుల మీద దాడులు చేస్తుంది, దళితుల మీద దాడి చేస్తుంది, బలహీన వర్గాల మీద దాడి చేస్తుంది. ఈ ప్రభుత్వానికి ఎటువంటి ఉండే హక్కు లేదు. కనుక మోడీ ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని భారత రాజ్యాంగాన్ని తిరిగి ఏదైతే ఉందో దాని రాజ్యాంగం కూర్చో తప్పని అమలుపరచాలి. ఇవాళ ప్రాంతీయ విభేదాలు కానీ, మత విభేదాలు కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దానికి వ్యతిరేకంగా రాజ్యాంగం యొక్క ఆవశ్యకతను గుర్తుంచుకొని ఇప్పటికైనా మోడీ ఆ విధంగా ప్రవర్తించాలని సందర్భంగా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం. కీలకమైన నాయకుడు ఉన్నారు, తిరుపతి రావు గారు చెప్పండి, హవేలీ పార్టీ ఆధ్వర్యంలో ఎలా జరుపుకుంటున్నారు వేడుకలు? ఈ రోజు వచ్చేసి అంబేద్కర్ గారు వచ్చేసి రాజ్యాంగం ఏదైతే హక్కు కల్పించారో ఆ హక్కు ఆధారంగానే వాళ్ళు వచ్చేసి బడుగు బలహీన వర్గాలకి వస్తున్న కొన్ని
కొన్ని వస్తున్నాయి తప్ప కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ రోజు మనువాదాన్ని ముందుకు తీసుకొచ్చి మతోన్మాదాన్ని రెచ్చగొట్టి చేస్తున్నారు. వాళ్ళు వచ్చేసి ఎటువంటి అర్హత లేని వాళ్ళు కూడా ఈ ఏరియాలో మొత్తం కూడా ఫ్లెక్సీల తోటి అంబేద్కర్ గారికి నివాళులర్పిస్తూ కట్టడం అనేది అత్యంత దుర్మార్గంగా కనపడుతుంది తప్ప ఎక్కడ కూడా రాజ్యాంగానికి మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఈ రోజు వచ్చేసి ఇక్కడ మాత్రం చుట్టుపక్కల నివాళులర్పిస్తున్నట్టు ఫ్లెక్సీలు మొత్తం ఏర్పాటు చేసుకోవడం అత్యంత దుర్మార్గంగా ఖండిస్తున్నాం. ప్రస్తుతం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం జేబీ నినాదాలు మోగుతా ఉన్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉత్సవ వేడుకలకు సంబంధించి జయంతి వేడుకలు మాత్రం ఖమ్మం జిల్లాలో అన్ని వాడవాడల గ్రామాన మారుమోగుతున్న నేపథ్యంలో కనబడతా ఉంది. భారీ ఎత్తున కూడా ఇప్పుడు ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కూడా డాక్టర్ డిడి కస్తా సత్యనారాయణ నేతృత్వంలో జిల్లా కలెక్టర్ సహకారంతో కూడా జిల్లాలో అన్ని ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నారు. ప్రస్తుతం జెడ్పీ సెంటర్ లో కూడా కోలాహలం కనబడతా ఉంది. ప్రజలందరూ కూడా భారీ ఎత్తున తరలి వస్తా ఉన్నారు. అటు కుల మత రాజకీయాలకు అతీతంగా జేబీ నినాదాలు మోగుతూ భారతదేశాన్ని ఉన్నటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చెప్పేసి కాన్సెప్ట్ లో కూడా ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని సామాజిక రాజకీయ పార్టీలు ప్రధానంగా వామపక్షాలకు డిమాండ్ చేస్తా ఉన్నాయి. ప్రస్తుతం ఖమ్మంలో ఉన్నటువంటి ఈ యొక్క ఏర్పాట్లకు సంబంధంతో పాటు 7 వేడుకలకు సంబంధించి కూడా జిల్లా వ్యాప్తంగా కూడా అంబేద్కర్ యొక్క నినాదాలు మారుమోగడంతో కూడా జిల్లాలో సామాజిక హర్షం వ్యక్తం చేస్తున్న నేపథ్యం కనబడుతుంది. ఇది ఖమ్మంలో తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాగబాబుతో ఉపేందర్, ANN న్యూస్ ఖమ్మం అంబేద్కర్ సెంటర్ నుండి.